అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. కొలువు తీరిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తరుణంలో అపోజిషన్ పార్టీ హోదా కూడా లేకుండా 5 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా పరిపాలించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక తీర్పునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే ఈరోజు ప్రతిపక్ష పాత్ర లేకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీగా సభలో ప్రజల పక్షా నుండి సమస్యలపై పోరాడాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు తొలిసారి ఏర్పాటు చేసినటువంటి అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో పాటు సభ జరగకుండా ఉండే విధంగా చేస్తున్నటువంటి చర్యలు, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అదేవిధంగా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడుల్ని ఢిల్లీలో తన బాణిని వినిపించేందుకు ఈరోజు ఆందోళన చేపట్టిన ప్రారంభించారు. కాకపోతే ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడాను ఒక ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఏదైతే ఈ వికృతి చేష్టలు ఉన్నాయో వీటిపై ప్రస్తుతం అంతా మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లింగ ఉమామహేశ్వరరావు చూస్తే కనుక ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. అలాగని ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడాను ఈరోజు సమస్యలపై పోరాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక పార్టీని ఎలా లైమ్లైట్లోకి తేవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి అనుకోవచ్చా? ఈరోజు మన దేశంలో అంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక విపరీతమైనటువంటి ఒక దుస్థితి మనం చూస్తున్నాం. ప్రతిపక్షాలు వాళ్ళ తాలూకా తీరు, వాళ్ళ పనితీరు, వాళ్ళ విధానం, వాళ్ళు అవలంబించే చర్యలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జనరంజక పాలన, ప్రజాకర్షణతో కూడినటువంటి పాలన నడుస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి పోకడలు మనం చూస్తున్నాం. ఈరోజు దేశంలో చూసుకుంటే నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రపతి గారి ప్రసంగంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఇండి కూటమి తరఫున రాహుల్ గాంధీ చేసినటువంటి చేష్టలు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన, అలాగే గవర్నర్ ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యలు, వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు ఆయనతో కలిపి ఆ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే తీరు చాలా హేయమైనటువంటి తీరు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, నువ్వు నీకు ఇచ్చినటువంటి పరిపాలనలో నువ్వు సరిగా చేయలేకపోయావు. సో ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వాన్ని, మేము డబుల్ ఇంజిన్ సర్కార్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నాం కాబట్టి ఈ పరిపాలన జనరంజకంగా సాగించేటటువంటి ఒక మంచి పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకు చేసినటువంటి ప్రయత్నంలోనే ఇలా గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడం, అసెంబ్లీలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు జగన్ అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. బతికించుకునే ప్రయత్నం కాదు, ఉనికి చాటుకునే ప్రయత్నం ఏమని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఉనికి ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి ఒక 30 రోజులు పూర్తి కాకుండానే ఈయన ఢిల్లీలో ధర్నాలు ఏమిటి, ఇక్కడ ఆ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ఏంటి, అసలు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీయే కదా, ఒక ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించారు కదా, నువ్వు 40% మంది ప్రజల తరఫున నువ్వు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా నువ్వు ప్రజల యొక్క గొంతుకుగా నువ్వు ఏ విధమైన పాత్ర పోషిస్తావు అన్నదే ప్రజలు అది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈసారి అది కూడా ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీసుకోండి, 30 రోజుల్లో ఆయన అనేక అంశాల్లో వైట్ పేపర్ని రిలీజ్ చేశారు. పోలవరం మీద కానీ, అమరావతి మీద కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి కానీ అనేక అంశాల మీద వాళ్ళు ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ అనేక అంశాల మీద వాళ్ళు పూర్తిగా శోధించి ఇప్పుడు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేరుస్తూ, ఇస్తానన్నటువంటి పింఛను 4,000 చేయడమే కాకుండా 7,000 వికలాంగులకు ఇవ్వడమే కాకుండా అన్ని రకాలుగా కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడమే కాదు, రోడ్లు గంతలు పడిపోతే 250 కోట్లు ప్రస్తుతం కావాలని చెప్పి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. ఇలాగా ఒక 30 రోజుల్లో ఆయన ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. ఖాళీ ఉంది, అక్కడ ఉన్నటువంటి గాండాభారం అంతా ఖాళీ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన సాయశక్తిలా పనిచేస్తూ ముందుకెళ్తుంటే అది కనీసం 100 రోజుల పరిపాలన కూడా పూర్తి కాకుండా ఈ కోయిల విపరీతంగా కూసేసి ఢిల్లీ వెళ్ళిపోతానంటుంది. అసెంబ్లీలో 11 మంది కేవలం గవర్నర్ గారి ప్రసంగం ఎవరికి వినిపించకూడదన్న ఒక ఆలోచన ఏంటో మరి ఆ ప్రభుత్వం తాలూకు ఆలోచన. మీరుండేటప్పుడు కూడా మీ గవర్నర్ ప్రసంగంలో ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఎంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు. చూస్తే కనుక కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు, కార్యకర్తలపై దాడులు మాత్రం రాష్ట్రంలో సంక్షేమం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చారు. ఇటువంటి డిమాండ్లు ఏవీ లేకుండా వారి పార్టీని బదిలించుకునే చేస్తున్నట్టు ప్రయత్నంలాగే ఉంది నిన్నంతా ప్రొటెస్ట్ చూస్తే.
అది సహజంగా అది ఎవరి పార్టీని వాళ్ళు సంరక్షించుకునే బాధ్యతని ఎవరు తప్పట్టరు. కానీ 5 ఏళ్ల పాటు పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు. ఈరోజు 11 సీట్లకు పరిమితం చేసి 40% ఓట్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఆ పార్టీకి ప్రజల్లో ఇంకా మనుగడ ఉంది. ఆ మనుగడని కూడాను పరిగణనలు తీసుకోకుండా అధికార పార్టీకి సంబంధించినట్టు ఏమైనా తీర్చడానికి హామీలుగా ఆ ప్రశ్న అనేది ఎక్కడ కూడా తలెత్తలేదు కదండి. సమస్య లేదు, మీరు అనుకుంటున్నారు. ఆ 39.8 40% దగ్గర వచ్చినటువంటి ప్రజలు కూడా ఈరోజు పునరాలోచన చేస్తున్నారు. ఈరోజు మేము గేట్లు ఓపెన్ చేస్తే పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తే గ్రామాల భారతీయ జనతా పార్టీలో చేరిపోవడానికి సిద్ధంగా ఉంది పరిస్థితి. కాకపోతే ఏంటంటే మేము ఆచితూచి ఒక సన్మార్గంలో ఉన్నటువంటి చక్కని క్యాడర్ని తీసుకోవాలన్న ఆలోచనతోనే మేము ముందుకెళ్తున్నాం. కానీ ఇలాంటి పరిస్థితులు ఏమీ ఆయన అనుకున్న విధంగా స్థానికంగా లేదు. ఎందుకంటే ఈయన పొరపాట్లు వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పునరాలోచన చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు ఆయనకు బాధ్యత ఇస్తే ఆ బాధ్యతారాహిత్యంగా ఆయన చేసినటువంటి పరిపాలన విధానాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. అందుకని ఈరోజు కూటమి ప్రభుత్వం ఈయన చంద్రబాబు నాయుడు గారు చూడండి, చాలా పద్ధతిగా, చాలా శ్రద్ధగా, చాలా చక్కని పరిపాలన అందిస్తున్నాడు. ఎక్కడా కూడా రాజీ పడట్లేదు. ఇసుక ఉచిత విధానం తీసుకొచ్చారు. రేపొద్దున ఈ బడ్జెట్ అంశాల్లో మద్యం మీద సంబంధించి కూడా ఒక పాలసీ తీసుకురాబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా మంత్రులకి చాలా గట్టిగా ఆయన ఏ విధానాలు అవలంబించాలో స్పష్టంగా 1 to 1 పిలిచి చెప్పడం జరిగింది. నాకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే టీడీపీ ప్రభుత్వంకి వచ్చినప్పుడు 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా పోషించుకుంటూ వచ్చారు. కానీ 11 సీట్లు వచ్చి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ పరంపరను ఎందుకు కొనసాగించడంలో జగన్ వైఫల్యం చెంది కేవలం పార్టీ నేతలు కార్యకర్తలను పరిరక్షించుకునేందుకే ఆందోళన పడుతూ ఈరోజు హస్తినలో తన తాలూకు బాణీ వినిపించడానికి వెళ్ళలేదు. దీన్ని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష కీ రోల్ పోషించట్లేదంటే ఒక సంకేతం కనిపిస్తుంది. ఒకసారి ఢిల్లీలో పెట్టినా ఒకసారి ఆశ్చర్యపోతారు. ఇదేంటిది 30 రోజులు కాలేదు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చారు ఏంటని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఒక 30 రోజులు దాటింది, కనీసం 100 రోజుల పరిపాలన జనరల్గా చూసిన తర్వాత పాత్రికేయుల సమావేశాలు పెట్టడం అనేది సహజంగా ఉంటుంటుంది. ఈ 100 రోజుల్లో మేము చేసిన అభివృద్ధి ఇది అది కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించాలని కాకుండా, అది ప్రతిపక్ష పాత్ర పోషించడం కాదు, ఏమో మనం తెలుగులో మన స్థానిక ఉత్తరాంధ్ర భాష ఉడుకుపోతాను అంటాం. ఆ రకంగా ఉంది ఆయన పరిస్థితి చూస్తుంటే, మనం ఉత్తరాంధ్ర లాంగ్వేజ్లో చెప్పుకుంటే. అంటే జీర్ణించుకోలేనట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. జీర్ణించుకోలేనటువంటి పరిణామాలు ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడికైనా పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ ఏదో చేసినప్పుడు కానీ నేను అమ్మ ఒడి ఇచ్చాను, నాన్న ఒడి ఇచ్చాను, నాన్నబడి ఇచ్చాను, లేదా రకరకాల పథకాల గురించి చెప్పడం తప్పించి ఆయన పథకాలని యాక్సెప్ట్ చేసి ఉంటే ఈరోజు ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చేవాళ్ళే కాదు. షర్మిల కూడాను ఈరోజు ప్రత్యేక హోదా కోసం కానీ లేకపోతే తన బాబాయ్ హత్య చేసిన వారి విషయంలో రోడ్డు ఎక్కినటువంటి జగన్ ఈరోజు పార్టీని పరిరక్షించుకోవడానికి ఢిల్లీ బాట పట్టారని ఆరోపిస్తుంది. ఆవిడ ఆరోపణలు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు కదా, మరో 10 సంవత్సరాలు మనుగడలో ఉండే పరిస్థితి ఉండదు. ఆవిడ ఆరోపణలు, ప్రత్యేక హోదా ఆరోపణలు ఆవిడ కావాలనే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు. ప్రత్యేక హోదా అనేది ముగిసినటువంటి అంకం అని చెప్పి ప్రభుత్వ పరిపాలన ఉన్నటువంటి గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ చెప్పుకున్నటువంటి అంశం. అన్నదమ్ముడు అక్కచెల్లి ఇద్దరు కూడాను వారి మనుగడ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వ్యవహారాన్ని అందుకనే మా మోడీ గారు గతంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా కూటమి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు, మరో పిల్ల కాంగ్రెస్ అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక తానులో ముక్కలు. ఇవి కట్ చేస్తే ఇదొక పార్టీ అదొక పార్టీ, విధానాలు ఒకటే. మనం ఈరోజు ఆ పార్లమెంట్లో ఇండి కూటమి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం అంటున్నాను అదే వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతిపక్ష పాత్ర కానీ చూసుకుంటే ఒకలాగే ఉన్నాయి ఇంచుమించు. ఎందుకంటే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం కానీ ప్రభుత్వ విధానాలకి కనీసం అవలంబించకుండా తన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే విధానాలు కానీ ఇవన్నీ ఒకేలాగా కనిపిస్తాయి మనకు చూడటానికి. ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, అన్ని రకాల ఎన్నికల్లో కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. మీరు చూడండి. చూస్తే కనుక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువు తీరి 40 రోజులు కావస్తున్న నేపథ్యంలో అభివృద్ధి విషయంలోనూ సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడాను తనామునకలవుతున్నటువంటి ఈ తరుణంలో అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు. తొలి అసెంబ్లీ సమావేశానికి 11 మంది ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఈరోజు పార్టీని పరిరక్షించుకునేందుకే ఢిల్లీ బాట పట్టారే తప్ప ఎవరైతే వారికి 40% ఓట్లు వేసిన ఓటర్లు కూడా ఎందుకు ఆ పార్టీకి వేశామని పశ్చాత్తాపడే పరిస్థితులు పరిణామాలు దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులేస్తున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం వారికి ఈ కనీసం ఈ గుర్తింపు కూడా వచ్చేటట్టు పరిణామాలు లేకుండా నేలవిడి సాగు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తీరును మాత్రం ప్రజలే తప్పుపడుతున్నారు. పాలన అంటే 5 ఏళ్లుగా పాలన అస్తవ్యస్తంగా మారినట్టు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన గాడిలో పెట్టేందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఈరోజు పోలవరం కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖలో భూ కుంభకోణం, ఇలా ప్రతి అంశాన్ని కూడాను ఆచితూచి వెలుగులోకి తెచ్చి ప్రజామోదం మేరకే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన గాడిని పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తున్న ఈ తరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఈ తీరును మాత్రం ఉమామహేశ్వరి తీవ్రంగా ఖండిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.